బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత జరుగుతున్న హంగామా గురించి మనం వరుసగా మాట్లాడుకుంటున్నాం. ఇవాల్టి ఎపిసోడ్లో కూడా వ్యవహారం మామూలుగా లేదు. అయితే ఇవాళ టాస్క్లు ఏవి లేదు కాబట్టి కేవలం ఇంట్లో వ్యవహారాలపైన మొత్తం ఫోకస్ చేసి చూపించారు. సరే, మామూలుగా అయితే కనుక ఇది చాలా ల్యాగింగ్గా కనిపించేదేమో, కానీ మధ్యలో ఉన్న బ్రేక్ ఇన్సిడెంట్స్, అదేదో సినిమాలోనే ఇంటర్వెల్ బ్యాంగ్ అని అంటారు చూడండి, అలాగా కొన్ని బ్యాంగ్స్ ఇవాళ ఎపిసోడ్లో ఉండడం వల్ల కొంచెం చూడబుల్గా ఆసక్తికరంగా కనిపించింది. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ముఖ్యంగా అయేషా కావచ్చు, రమ్య మోక్షిత్ కావచ్చు, దివ్యల మాధురి కావచ్చు, వీళ్ళు ముగ్గురు వల్ల ఆట కాస్త ఇంట్రెస్ట్గా మారుతోందా అనేది ఒకవైపు. మరోవైపు వీళ్ళు తమ ఒపీనియన్స్ని, తమ స్టేట్మెంట్లని విసరడం వల్ల అవి ఇంట్లో ఉన్నటువంటి పాత హౌస్మేట్స్కు విపరీతంగా గుచ్చుకుంటున్నాయి, వాళ్ళు బాధపడుతున్నారా అని మరొకసారి అనిపిస్తోంది. సరే, కొన్ని సందర్భాల్లోన ఇది కావాల్సిందే అనిపిస్తుంది మనకు, ఎందుకంటే వాళ్ళు సరిగా ఆడట్లేదు, లేదా వాళ్ళు పాత విధానంలోనే రొడ్డ కొట్టుడుగా అలా వెళ్ళిపోతున్నారు అనుకున్న సమయంలోన ఒక స్టార్మ్ లాగా వీళ్ళు వచ్చారు, ఫైర్ స్టార్మ్ లాగా వీళ్ళు వచ్చారు, నిప్పులు ఉప్పెన్లాగా వచ్చారు. సరే, వీళ్ళు ఆడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మాధురి ఎట్లా అంటే, ఆమె ఎలాగైనా సరే కొంతమందిని టార్గెట్ పెట్టుకుంది. అయేషా అయినా అంతే. అయేషా ఎవరిని? తనుజని టార్గెట్గా పెట్టుకునింది. ఆమె పోయినసారి కూడా చెప్పింది, నిన్న కూడా వాయించేసింది, ఇవాళ అదే టార్గెటెడ్గానే ఆమె వెళుతుంది. పైగా ఆమె గొంతు చాలా విపరీతంగా, అంటే శ్రీజ గొంతే మాకు గుర్తుకొస్తుంది. శ్రీజ గొంతు ఇంకా కొంచెం మెరుగ్గా గట్టిగా వినిపించేది, ఈమె కొంచెం పీలగా ఉంటుంది, కానీ వసపిట్టలాగా వాగుతూనే ఉంటుంది. ఈమె తమిళ్ బిగ్ బాస్లోన చాలా కాలం ఉండి అక్కడ హోస్ట్ కమల్ హాసన్ ద్వారా తిట్టించుకొని అక్షింతలు వేయించుకొని ఆ తర్వాత మరి బయటకు వచ్చిన చరిత్ర ఈవిడకుంది. పైగా ఈమె తమిళ్లోన చాలా సీరియల్స్ చేసింది, చాలా బాగా ఆమె మంచి సీరియల్ నటిగా అక్కడ గుర్తింపు కూడా తెచ్చుకునేది. 2-3 సినిమాల్లో కూడా ఆమె నటించింది. ఇది ఆయేషా గురించి మనకు తెలిసినటువంటి వివరాలు. ఇక్కడ ఆమె ఏంటంటే ప్రీ ప్లాన్డ్గా ఎప్పుడైతే వైల్డ్ కార్డ్గా ఎంటర్ కాగానే, ఒకటి ఆమెకు ఆల్రెడీ ప్రీవియస్ బిగ్ బాస్ షో ఎక్స్పీరియన్స్ ఉండడం ఒకటి. ఓకే, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఒక ఇంటికి ఇంకొక ఇంటికి మధ్య ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. అంతెందుకు, తెలుగు బిగ్ బాస్ షోలోన శోభా శెట్టి ఇరగదీసి లాస్ట్ 5-6 మెంబర్స్ దాకా ఉండి పోరాడి ఆడపులి లాగా పేరు తెచ్చుకున్నటువంటి శోభా శెట్టి సీజన్ 11 కన్నడ బిగ్ బాస్లోకి వెళ్ళి ఎంట్రీ ఇచ్చిన ఒక వారం రోజుల లోపలే తోక ముడిచి బయటకు వచ్చేసింది. సో మనకు చరిత్ర చెబుతోంది. అంటే ఒకలా వెళ్ళిన వాళ్ళు, అంటే ఒక ఇంట్లో బాగా రాణించిన వాళ్ళు ఇంకో ఇంట్లో కూడా రాణిస్తారు అని అనుకోవడానికి వీల్లేదు. పరిస్థితులు, అక్కడ ఉండే పరిస్థితులు, అక్కడ ఉండే కంటెస్టెంట్స్, వాళ్ళకున్న టెంపర్మెంట్స్, ఇంట్లో ఉన్న డైనమిక్స్, ఆ డైనమిక్స్ను అర్థం చేసుకునేటువంటి తత్వం మనలో ఉండడం, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. పైపెచ్చు ఓట్లు వేసేవాళ్ళు కూడా, ఇప్పుడు తెలుగు ప్రజలు వేరు, తమిళ ప్రజలు వేరు, కన్నడ ప్రేక్షకులు వేరు. వాళ్ళ అభిరుచిని బట్టి, ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ ఉంది చూడండి, కన్నడ బిగ్ బాస్, ఈసారి కన్నడ బిగ్ బాస్ ఏంటంటే చాలా అసలు విచిత్రంగా కనిపిస్తుంది. 3వ వారానికే గ్రాండ్ ఫినాలే అని ఇస్తున్నారు. కొంతమందిని బయట పంపించేస్తారు, గుంపులుగా బయట పంపించేసి గుంపులుగా కొత్త వాళ్ళు లోపలికి తీసుకొని వచ్చేస్తున్నారు. అదొక గందరగోళం. ఇంకా అది అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. మరి ప్రేక్షకులకు అది ఆడుతుందా లేదా అనేది కూడా ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే నలుగురు బయటికి వెళ్ళారు. వారం ఒకరి ప్రకారం 4 లోపలికి వెళ్తే 6 లోపలికి వచ్చేసారు. సో ఈ వచ్చిన 6లో కూడా 3 అబ్బాయిలను పక్కన పెట్టేస్తే, అమ్మాయిల కేటగిరీలోన మాధురి, ఆ తర్వాత అయేషా, ఆ తర్వాత మరో అమ్మాయి, వీళ్ళు చాలా అసలు వైల్డ్గా ఆలోచిస్తున్నారు. సో మళ్ళీ ఇది ఎలా ఉంటుంది, ఏంటి, ఏం కథ అనేది కొంచెం ఆలోచించాలి. ఇక్కడ ఈరోజు ఎపిసోడ్ తీసుకుంటే మొట్టమొదట మాధురి, ఆ తర్వాత సంజన, వీళ్ళిద్దరూ కూడా కూర్చొని మాట్లాడుకుని, అంటే ఇదంతా ఏంటంటే స్క్రీన్ టైం గ్రాబ్ చేయడం. ఎలాగా టాస్క్లు ఉన్నప్పుడు ఆడేస్తారు, నామినేషన్ ఉన్నప్పుడు ఫైట్ చేస్తుంటారు, అది స్క్రీన్ పైన కనిపిస్తుంది. మిగిలిన సమయంలో అటు ఆట లేదు, ఆ తర్వాత ఇటు నామినేషన్ లేవు. మళ్ళీ ప్యారలల్గా, అంటే ఫ్లాట్గా ఉన్న ఈ టైంలోన మనం అటెన్షన్ గ్రాప్ చేయాలంటే ఏం చేయాలి? ఇదో పెద్ద బిగ్ క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం ప్లాన్ చేశారంటే, ఎలాగైనా సరే మనం కాస్త ఆలోచిద్దాం, ఇద్దరం కలిసి ఒక డ్రామా ఆడదామని ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకున్న ప్రకారం బొట్టు బిళ్ళ డ్రామా మొదలైంది. ఈ బొట్టు బిళ్ళ డ్రామా
అసలు సంజన అంత పెద్ద యాక్ట్రస్, ఆమె హీరోయిన్, ఇవన్నీ కూడా చాప చుట్టేసి పక్కన పెట్టేయచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే మాధురి బాబ్బా అది ఏమి నటన, వీర లెవెల్లో నటించేసింది ఆమె. నిజంగా అంటే ఆమె బొట్టు బిళ్ళ పోయింది, బాత్రూంలో పెట్టినటువంటి బొట్టు, ఎక్కడో పెట్టుకున్నటువంటి బొట్టు బిళ్ళ పోయింది. నా బొట్టు బిళ్ళ ఎక్కడ పోయింది, ఏంటి ఏం కదా. వంట చేస్తుండగా ఆమె మొదలు పెడుతుంది, నా బొట్టు బిళ్ళ కనిపించట్లేదు అని. పక్కన పాపం తనుజ ఉంటుంది. ఆ తనుజ ఈ పులి ముందు చిన్న లేడి పిల్లలాగా కనిపిస్తుంది ఈ అమ్మాయి. అంతకుముందు ఈ అమ్మాయి హవా అంతా నడిచింది. ఇప్పుడు చూడండి ఎట్లా ఉంది. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ సెంటర్కి అయిపోగానే తనుజ, ఆ తర్వాత మన రీతు చౌదరి, వీళ్ళిద్దరూ కూడా గ్లామర్ కాస్త డౌన్ అయిపోయింది. సరే, దివ్య పోరాడుతోంది. ఆమె ఎంత పోరాడుతున్నా కూడా ఆమెకు టక్కర్ ఇచ్చేందుకు మాధురి రెడీగా ఉంది. కనిపించిన చోట్ల ఆమెకు టక్కర్ ఇచ్చేస్తుంది. అలాగే ఈమెకు ఎవరికి, తనూజాకు టక్కర్ ఇవ్వడానికి ఐశ్వర్య రెడీగా ఉంది. రమ్య మోక్షిత్ వచ్చి అసలు పవన్ నీకు బుర్రలేదని అనేసింది. ఆమె ఎలా పడితే అలా మాట్లాడేస్తుంది. సో వీళ్ళు ఇలా విచ్చలవిడిగా మాట్లాడడం వల్ల అవతల వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం స్ట్రాటజీ వేయాలి, ఏంటి ఏం కథ, అసలు వీళ్ళని ఎదుర్కోవడం ఎలా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ అగైన్ కమింగ్ టు ది బొట్టు బిళ్ళ డ్రామా. ఈ బొట్టు బిళ్ళ డ్రామా ఎంత రసవత్తరంగా పండించారంటే దాదాపు ఒక 5 నిమిషాల పాటు వీర లెవెల్లో కొట్లాడుకున్నారు. ఆమెను సంజయ్ పిలిచింది. బహుశా మాధురి మనసులో కూడా ఉండిందేమో సంజయ్ని ఎలాగైనా అనేసేయాలని. అంటే ఏమనుకుంటుందో అని బహుశా ఆలోచిస్తూ ఉన్నట్టుంది. ఛాన్స్ దొరికింది. ఇది డ్రామా కదా, గట్టిగా అనేయడం, ఏమనంటే రక్తి కట్టడానికి నేను ఆ మాత్రం రావాల్సి వచ్చింది కదా, ఏమనుకోవద్దని చెప్పేయడం. సో ఇలా చెప్తూ ఏమనింది, నీకు దొంగతనం చేయడం అలవాటే కదా, మొదటి నుంచి దొంగతనం చేసుకుంటూ వచ్చావు కదా, ఇది కూడా దొంగతనం చేసావు, నాతో పెట్టుకోవద్దు అలాగని, నాకు ఆ బొట్టు బిళ్ళ కావాలా అంతే. అంటే తనుజ అక్కడికి పాపం నా దగ్గర ఉన్న అక్క నేను అది ఇస్తానంటే నీ దగ్గర ఉండవు అక్కర్లేదు, నా బొట్టు బిళ్ళలు నాకు కావాలి, నా బొట్టు బిళ్ళలు ఎట్లా తీస్తారు ఏంటి ఏం కదా అని కరుకు వాయిస్తో రెచ్చిపోయింది. ఈమె ఉంది, నేను ఫండ్గా చేశాను, నేను అక్కడ ఉంది తీశాను, అక్కడ ఉంచొద్దు కదా మీరు అని ఆమె వచ్చి రాని బ్రోకన్ తెలుగుతో మాట్లాడుతూ నవ్వించడానికి ప్రయత్నించింది. ఇది ఒక పీక్ వెళ్ళేసరికి సంజయ్కి ఇంకా చేతకాలే మెయింటైన్ చేయడం, కట్ అనేసింది. అయ్యా బాబోయ్ ఎంత గట్టిగా మాట్లాడేశారు అని. తర్వాత అందరూ మాధురి నవ్వేసింది. అందరు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అందరూ ఏమనుకున్నారు, సంజనకు పడిపోయింది దెబ్బ, బాగా పడింది దెబ్బని. ఎవరు, పాత హౌస్మేట్స్. ఎందుకంటే మీకు దొంగతనం చేయడం ఎలాగో అలవాటు కాబట్టి ఖచ్చితంగా బొట్టు బిళ్ళ ఈమె దాచినట్టుంది, పడిపోయింది దెబ్బ అనుకున్నారు. ఎప్పుడైతే డ్రామా అనిపిస్తుందో బయటకు వెళ్ళాక ఏమో ఓవర్ యాక్షన్ రా నాయన వీళ్ళు అని అనుకుంటారు అనమాట. సో అది ఒక ఘట్టం. ఆ తర్వాత రియల్ అంటే ఒకటేమో డ్రామా జరిగింది, ఇంకొకటి మాధురి. అంటే మాధురి చుట్టే కథ మొత్తం నడుస్తుంది, మీరు జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ ఆమె అటెన్షన్ డ్రాప్ చేయడానికి మాట్లాడుతుందా, ఆమె నేచరే అంతా, లేదా ఆమె కొంచెం వాయిస్లో పోరుమోత్తనం ఉందా, లేదా దాన్ని అర్థం చేసుకోవడంలో మనమందరం ఏమైనా విఫలమైపోయామో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ అగైన్ ఏంటంటే అక్కడ కర్రీ పెట్టింటారు, ఆ కర్రీ కొంచెం తినింటుంది ఆమె, ఆమ్లెట్కి వేసుకొని దీనికి వేసుకొని కర్రీ తినింది. ఇక్కడ ఉన్న కర్రీ తక్కువైంది, ఎవరైనా తిన్నారా అని దివ్య అడుగుతుంది. మళ్ళీ దివ్య, ఎందుకంటే ఆమె రేషన్ మేనేజర్ కాబట్టి, ఎవరైనా తిన్నారా అంటే కనుక ఆమె మాధురుండి నేనే ఇంత వేసుకున్నాను, నన్ను అడిగి వేసుకోవాలి కదా, నన్ను అడగకుండా ఎట్లా వేసుకుంటారు మీరు అంటే, అయ్యే నేను ఇంత తిన్నాను, నేనేమన్నా ఇంత తిన్నానా, ఇంతే కదా తినింది, మీరు ఇంత తిన్నారో కాదు, నేను రేషన్ మేనేజర్ని, నా పర్మిషన్ తీసుకోవాలి, నేను తీసుకోను, నేను ఎందుకు తీసుకోవాలి, నేను అమ్మని, నాకు తెలుసు ఎంత తినాలి, ఎవరెవరు ఎంత తింటారు, ఎట్లా అడ్జస్ట్ అవుతుందో నాకు తెలుసు అని ఒక పెద్ద డైలాగ్ ఇస్తుంది. నిజంగా కూడా ఇది చాలా ఇమ్మెచ్యూర్ డైలాగ్ అనిపిస్తుంది. ఆమె అమ్మమ్మనో బామ్మనో ఎవరికి కావాలి, అక్కడ ఒక సిస్టమ్ అంటూ ఏర్పాటు చేశారు. ఆ సిస్టమ్ ఆమెకు తెలుసా తెలియదా, తెలిసి వైలేట్ చేసిందా, తెలియకుండా ఇగ్నోర్ చేసిందా, ఈ 2 అంశాలే అక్కడ కావాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోన ఎలా ఉంటుందంటే చిన్న విషయాలే ఫ్లేరప్ అయిపోతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి అండర్స్ట్ కావచ్చు, అక్కడ ఉన్న వాతావరణం కావచ్చు, చిన్న విషయాలే రచ్చ రంబోలాగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఇంకా రగిలిపోతుంది, పీక్ పెరిగిపోతుంది. నువ్వు మాట్లాడొద్దు అని అంటుంది దివ్యను. అంటే మీరు ఏ గీయని అంటే నాకు సరిపోతుంది, మీరు ఏం మాట్లాడతారు తెలిసి మాట్లాడతారా, రూల్స్ రెగ్యులేషన్స్ ఏం మాట్లాడుతున్నారు, మీతో నాకే వచ్చింది, మీరు తినొద్దు కదా, ఎట్లా తింటారు మీరు అంటే, నా ఇష్టం నేను తింటా, ఏమి ఇప్పుడు తినకూడదా, ఏం ప్రతి ఒక్కటి నేను అడగాలా ఏంటి, నీ పర్మిషన్ తీసుకోవాలన్నా, అక్కడ ఎన్నో రాసి పెట్టారా, బిగ్ బాస్ ఏమని చెప్పాడా, అలా ఇలాగా నేను అడగను. నేను అలా ఇలా అంటే లేదు రేషన్ మేనేజర్ అన్న తర్వాత అప్పుడు క్యాప్టెన్ అని పిలిస్తే పవన్ కళ్యాణ్ వస్తారు. పవన్ కళ్యాణ్ చెప్తారు, ఏం క్యాప్టెన్ ఏంటిది, ఏం జరుగుతుంది, రేషన్ మేనేజర్గా నాకు ఆ బాధ్యత ఉంది, తక్కువ పడితే అందరూ మళ్ళీ నన్నే కదా అనడం, మళ్ళీ నన్ను అందరూ అంటే కనుక నేను భరించలేను కదా, మళ్ళీ ఇప్పుడు చెప్తుంటే కనుక మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని దివ్య చెప్పగానే పవన్ అడుగుతాడు, మేడం మీకు ఎందుకంటే పవన్ నిన్నే బాగా గట్టిగా
గట్టి దెబ్బ తగిలింది మాధురితో. అందుకోసమే మేడం మీకు పోని ఒక విషయం తెలుసా మీకు, రేషన్ మేనేజర్ పర్మిషన్ లేనిదే కర్రీ కానీ ఏది కానీ తీసుకోకూడదు అన్న విషయం మీకు ఆ రూల్ తెలుసా? పోనీ నేను బేసిక్ అడుగుతాను, మీకు రూల్ తెలుసా తెలియదా? లేదు, నాకు ఆ రూల్ తెలియదు. అయితే ఇప్పటిదాకా ఓకే, మీకు రూల్ తెలియదు కాబట్టి ఓకే. ఇప్పుడు నేను చెప్తున్నానండి, మీరు ఆ రూల్ పాటించాలి. నేను పాటించను. నాకు అంతగా అవసరమైతే నేను తినడం మానేస్తాను. 3 రోజులు నేను తినను, అట్లాగే ఉంటా. అంతేగాని ఇట్లా నేను ఒకరిని అడుక్కొని ఒకరి పర్మిషన్ తీసుకుని తినడం నా ఇంటా వంట లేదు అన్నట్టుగా మాట్లాడేసింది మాధురి. అది చాలా హీట్గా ఎక్కిపోయింది. ఇంకా దివ్యను ఆ మాటలోనే తూలింది. నేను నీలాగా ఏం బంధాలు గిందాలు పెట్టుకుని ఎమోషన్ బ్లాక్మెయిల్, సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేయడానికి రాలేదు. నా 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 అంటూ ఇక్కడ నాన్నని ఎవరి గురించి అనింది? అక్కడ డైరెక్ట్గా తనూజకు పడింది, భరణికి పడింది. ఆమె చూడండి, మాట్లాడే ప్రతి మాట కూడా ఆయేషా మాట్లాడినా, ఆ తర్వాత ఈమె మాట్లాడినా, ఆ తర్వాత రమ్య మోక్షిత్ మాట్లాడినా, వీళ్ళు ముగ్గురు కూడా ఇంట్లో ఉన్నటువంటి బంధాలు బంధుత్వాలపైనే టార్గెట్ చేసి వచ్చారు. నిజంగా అందుకు అది కొంచెం శృతి మించినట్టు ఉన్నా కూడా వీళ్ళు చాలా ఓవర్గా టార్గెట్ చేసేసారా అని కూడా మనకు అనిపించేలాగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ తనుజ పేరు తీసుకొచ్చేసింది. అక్కడ దివ్య చాలా ఇబ్బంది పడిపోతుంది అన్నమాట. ఇబ్బంది పడిపోతే అక్కడ పోయిన తర్వాత మళ్ళీ అక్కడ చెప్తారన్నమాట, ఏంటి ఏం కథ అంటే అక్కడ భరణి ఒకనొక సందర్భంలో చెప్తాడు, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని మీరు జాగ్రత్తగా గమనించండి, మన ముగ్గురిని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి, సంయమనంగా వ్యవహరించండి, ఎలా పడితే అలా మాట్లాడద్దు, మీరు రియాక్ట్ కావద్దు, కొంచెం మనం చూద్దాం, సర్దుకుందామంట, సందర్భం వచ్చినప్పుడు మనం కూడా రియాక్ట్ అవుదామంట అని ఆయన అంటూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా ఆ ఘట్టం, సో కర్రీ ఘట్టం అయిపోయింది, బొట్టువిళ్ళు డ్రామా ఘట్టం అయిపోయింది. ఆ తర్వాత తెలుగు నేర్పించడం, గౌరవ్కు తెలుగు నేర్పించడం. ఆయనకు తెలుగు రాదు కాబట్టి ఆయనకు తెలుగు నేర్పించాలంటే కనుక ఇంకా అది అయ్యేషగా అప్పచెప్తారు. ఇంకా అది కొంచెం కామెడీగా స్కిట్గా చేశారు. ఆ తర్వాత రమ్య మోక్షిత్కు మళ్ళీ ఆమెకు ఉన్నటువంటి ఫెసిలిటీ ప్రకారం ఆమెకు ఫుడ్, అంటే ఆమె నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, నచ్చిన ఫుడ్ తెప్పించుకొని తినవచ్చు, ఆ వరం వస్తుందన్నమాట. చదువుతారన్నమాట, రమ్య మోక్షిత్ మీరు ఎలాంటి ఫుడ్ అయినా ఆర్డర్ తెప్పించుకొని తినవచ్చు, అది మీరు ఒక్కరు తెప్పించుకోవాలి, దాంతో మీరు ఒకరితో పంచుకోవచ్చు, మీరు ఎవరైనా ఎంచుకోవచ్చు. అంటే ఆమె ఎవరిని ఎంచుకుంటుంది? సుమన్ శెట్టిని ఎంచుకుంటుంది. సో సుమన్ శెట్టి ఆమె కలిపి ఇంకా కొండవీటి చేతాడు లాంటి లిస్ట్ చెప్తారు బిగ్ బాస్కు. ఎగ్ కర్రీ కావాలి, చికెన్ కావాలి, ఆ తర్వాత ఎగ్ ట్రీ కావాలి, ఆ తర్వాత ఫ్యామిలీ ప్యాక్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలి, ఆ తర్వాత రా మ్యాంగో కావాలి, ఉప్పు కారం వేసుకొని తింటాము, కాఫీ కావాలి, ఇంకా వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పేస్తారు అనమాట. సో అది ఒకటి ఘట్టం నడిచింది. సో మిగిలిన వాళ్ళకి అందరికి కూడా నోరు ఊరుకుంటూ అలా చూస్తుంటారు కదా, బిగ్ బాస్ అది మామూలే కదా. సో కన్నడ సీజన్ కూడా అట్లాగే జరిగింది. పాపం అర్ధరాత్రి పూట 12 గంటలప్పుడు బిగ్ బాస్ ఈ అశ్వినికి కేక్ పంపించారు బర్త్డే అని, ఆ అశ్విని అనే క్యాండిడేట్కు. ఆ కేక్ కట్ చేస్తే జైల్లో ఉన్న వాళ్ళకు, అంటే వాళ్ళు ఏమీ తినకూడదు, జైల్లో ఉన్న వాళ్ళు ఏమేమి తినకూడదు, గంజి మాత్రమే తాగాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళకి కేక్ తినిపించిన పాపానికి బిగ్ బాస్ ఇచ్చే శిక్ష ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గంజే తాగాలి మళ్ళీ నేను చెప్పేదాకా అని పెద్ద శిక్ష విధించారనమాట. సో ఇక్కడ ఫుడ్ షేర్ అనేది బిగ్ బాస్ని అడిగే చేసుకోవాల్సి ఉంటుంది, ఎలా పడితే అలా షేర్ చేసుకోవడానికి వీల్లేదు. ఇక్కడ సుమన్ శెట్టికి ఆ తర్వాత రమ్య వీళ్ళిద్దరూ షేర్ చేసుకునేలాగా ఉంటుందన్నమాట. సో ఇదొక ఘట్టం. ఆ తర్వాత సుమన్ శెట్టి ఏం చేస్తారంటే దోశ పిండి ఒకటి ఉంటుంది, అది స్మెల్ వస్తుంది కదా అని దోశ పిండి పెట్టినటువంటి బౌల్లోన దాన్ని ప్యాక్లోనూ వంచేసి దాన్ని కట్టేసి పక్కన డస్ట్బిన్లో పడేసి ఆ బౌల్లోన అర్ధరాత్రి పూట ఆ గిన్నె పెట్టింటారు. డిష్ వాష్ చేసేటువంటి డ్యూటీ ఎవరిది? రీతు చౌదరిది. సో ఈ రీతు వచ్చి చూస్తుంది, అర్ధరాత్రి పూట పాత్రలు పెడితే నేను కడగను, అది నా వల్ల కాదు, నేను ఎట్లా కడతాను, నాకేం సంబంధం అది, అలా ఇలా నేను గట్టి కేకలేసేస్తుంటుంది అనమాట. కేకలేస్తుంటే ఇంకా ఎవరు ఏంటి ఏం కట్టంటే సుమన్ శెట్టి చెప్తారు, అమ్మ నేనే అమ్మ, ఎందుకంటే దోశ పిండి వాసన వచ్చేస్తుంటే దాన్ని ప్యాక్లో వేసి పక్కన పెట్టేశాను, ఆ బో పెట్టాను అంటే అలా ఎలా పెడతారో అది ఇదని పెద్ద రచ్చ జరుగుతుంది. ఇంకా రీతుకు పాపం అండ్రెస్ట్ ఉంది ఆమెకి, ఎందుకంటే ఆమెను టార్గెట్ చేస్తున్నారు, రమ్యను ఆమె అనింది బాయ్ ఫ్రెండ్ అని, నీకు బుర్ర లేదని పవన్ అనింది. సో ఈ విధంగా అంతా రచ్చ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళకు అసలు ఏ చిన్న విషయం కూడా చాలా ఇబ్బందిగా కలుగుతుంది అక్కడ. మళ్ళీ బహుశా ఈ వారం కూడా ఇలాగే ఉంటుందేమో చూడాలి, నెక్స్ట్ వీక్ కన్నా వీళ్ళు సర్దుకుంటారో లేదో చూడాలి, లేదా త్వరగా టాస్కులు పెట్టేస్తే మేలు, ఎందుకంటే ఈ గొడవలన్నీ ఉండవు. ఈరోజు టాస్క్ ఏం లేదు కాబట్టి ప్రతి చిన్న విషయానికి కూడా గొడవే అయిపోతుంది
అయిపోయింది. ఇల్లు మొత్తం సౌండ్ పొల్యూషన్లా మారిపోయింది. అప్పుడు శ్రీజ ఉన్నప్పుడు ఎలాగైతే ప్రియా శ్రీజ ఉన్నప్పుడు సౌండ్ పొల్యూషన్ మనం అనుకున్నాము, ఇప్పుడు మళ్ళీ అయేషా వలన సౌండ్ పొల్యూషన్ అవుతుంది, మాధురి వలన సౌండ్ పొల్యూషన్ వెళ్తుంది. ఇద్దరు పోయారు, ఇద్దరు వచ్చారు. ఈ హౌస్లో మాత్రం మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు అన్నట్టుగా తయారయ్యిందనమాట. సో ఇక్కడ మళ్ళీ ఆ బౌల్కి సంబంధించి అక్కడ ఏంటి, మళ్ళీ నెక్స్ట్ వాష్ చేసుకోవడానికి ఈమె ఆయేషా వస్తుంది. ఆయేషాకి మళ్ళీ దొరికింది. ఏమంటుంది, ఈ గిన్నె నేను కడగను, ఇది నేను కాదు కదా కడగాల్సింది, ఇదేంటి ఏం కదా అలా ఇలా అంటే ఎవరు పెట్టారు ఏం కదా అని మళ్ళీ ఆయేషాను రీతిలో అడుగుతుంది. ఏంటి పాత్రలను ఇట్లా పడేస్తుంటే అట్లా కాదు ఇట్లా కాదు, ఇద్దరి మధ్య ఫ్రై అయిన తర్వాత చివరిగా ఒక మాట చెప్తుంది. ఆయేషా చెప్పేది ఏంటంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ చూడండి. ఆమె ఏమంటుంది, ఓకే ఈ పాత్ర అర్ధరాత్రి పూట పెట్టారు అన్నారు, మీరు కడుగుతారు కదా, దీన్ని తీసి నేను పక్కన పెట్టి నాకు ఆ క్లీనింగ్ ఏదో నేను చేసుకుంటాను అని చెప్పే మాట కూడా వాళ్ళిద్దరి మధ్య సరిగ్గా కమ్యూనికేట్ కాకపోవడం వల్ల గొడవ జరిగిపోయిందనమాట. సో ఇది మొత్తం మీద గొడవ జరుగుతుంది. ప్లస్ తనూజ హర్ట్ అయిపోయింది, విపరీతంగా ఆమె హర్ట్ అయిపోతుంది, ఆమె చాలా హ్యూమిలియేషన్గా ఫీల్ అవుతుంది. చూడాలి ఈ పరిస్థితి నుంచి ఆమె ఎలా గట్టెక్కుతుందో చూడాలి. ఆ తర్వాత అర్ధరాత్రి పూట ఈ హౌస్మేట్స్ అందరూ కూర్చొని మాట్లాడుకొని పాలిటిక్స్ చేస్తున్నారని సాయి శ్రీనివాస్ అంటే అక్కడ రమ్య ఆ తర్వాత మాధురి ఇద్దరు అక్కడ లోపల పడుకొని ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, మేమందరం కలిసి గట్టిగా ఉండాలి, టాప్ 5లో మేమే ఉండాలి, మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు అన్నట్టుగా ఏదో స్ట్రాటజీలో ఏమో మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు సాయి శ్రీనివాస్ కూడా ఒకే మాట అంటాడు, పొరపాటున కూడా మీరు తనుజతో కానివ్వండి ఆ తర్వాత దివ్య నిఖిత్తో కానివ్వండి మీరేమీ మాట్లాడొద్దండి, మీరేమైనా మాట్లాడితే చాలా ఇబ్బంది అవుతుంది, అక్కడ వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేసుకుంటారు అని మనం కూడా కలిసికట్టుగా ఉండాలి, వైల్డ్గా వచ్చిన వాళ్ళు కాస్త యూనిట్గా లేకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇది ఇవాళ ఎపిసోడ్లో అంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, టాస్కులు లేవు, నామినేషన్ లేదు, పెద్దగా ఆటలు లేవు కాబట్టి రంజుగా లేకపోయినా కూడా ఉన్నంతలోనే అదేదో అంటారు చూడండి, ఇసుకలోన నూనె తీసేందుకు ప్రయత్నించారు అన్నట్టు ఈ డ్రై డే నుంచి ఏదో ఒకటి సెంటిమెంట్ మొదలైన పిండటానికి ప్రయత్నించారు, బిగ్ బాస్ చూపించడానికి కూడా ప్రయత్నించారు. కానీ మాధురి ఆ తర్వాత అయేషా, ముఖ్యంగా మాధురి కొంచెం మార్చుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే మొదటి 2 రోజులు ఎంత గట్టిగా మాట్లాడినా చూసే వాళ్ళకు వండర్ అనిపిస్తుంది. భలే వేసుకొని ఇందిరా దెబ్బ, భలే పడిందిరా దెబ్బ, వీళ్ళు చాలా ఓవర్ చేశారు, వీళ్ళు పడింది ఇట్లాగే కావాలని. కానీ ఇది ఎల్లకాలం నడవదు. ఎందుకంటే మళ్ళీ డైనమిక్స్ మారిపోతుంటాయి. నేను చెప్పాను కదా, ఇంట్లోన క్షణానికి డైనమిక్స్ మారిపోతుంటాయి. ఒకరోజు ఉన్నట్టు ఇంకొక రోజు ఉండదు, ఒక ఘట్టం ఉన్నట్టు ఇంకొక ఘట్టం ఉండదు. రేపు పొద్దున మళ్ళీ వీళ్ళు బ్యాడ్ అయిపోతే బయటికి వెళ్ళక తప్పదు. చాలామంది ఆల్రెడీ బయట టాక్ వినిపిస్తుంది, అందరూ గుసగుసపోతున్నారు, మనకు మీడియాలో కూడా కనిపిస్తుంది మాధురి వారానికే బయటకు వెళ్ళిపోతుందా ఏంటి అని. సరే ఆమెకు ఒక స్ట్రాంగ్ బేస్ ఉండి ఓట్లు పడితే పడుతుండొచ్చు, బట్ ఆమె మాట తీరు కొద్దిగా మార్చుకోవాలి. అంటే నేను ఇలా వెళితే బుల్డోజ్ చేసుకుంటూ వెళితే తప్ప ఎవరు నాకు దారి ఇవ్వరు అనుకోవడం కూడా తప్పు. అందరికీ దారి ఇచ్చుకుంటూ పక్కన నిలబడడం ఎంత తప్పు, ఎవరికి దారి ఇవ్వకుండా బుల్డోజ్ చేసుకుంటూ పోవడం కూడా అంతే తప్పు. 2 ఎక్స్ట్రీమిటీస్ ఉండకూడదు, మోడరేట్గా ఉండాలి, ఆడాలి, నవ్విస్తూ ఉండాలి. ఇమాన్యుల్ చూడండి, అసలు తెలుగు బిగ్ బాస్లో ఇమాన్యుల్ ఈసారి సీజన్లోన, కన్నడ బిగ్ బాస్లో గిల్లీ నట, వీళ్ళిద్దరూ సూపర్ డూపర్. అక్కడ గిల్లీ నట కూడా అంతే, నవ్వించేటప్పుడు నవ్విస్తుంటాడు, టాస్క్ ఆడేటప్పుడు టాస్క్ ఆడుతుంటాడు, ఎవరేమైనా పెద్దగా పట్టించుకోండి జాడించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు, అలా ఉండాలి. ఇక్కడ కూడా ఇమాన్యుల్ అంతే, తాను చాలా ట్రై చేస్తుంటాడు నవ్వించడానికి, అది ఇది చాలా ట్రై చేస్తూ ఉంటాడు. తను ఎవరు మన అయేషా తర్వాత పవన్ ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటే కనుక గార్డెన్ ఏరియాలోన రీతు చౌదరి దగ్గర పట్టుకుని కూర్చొని సోకాలు తీయడం అనేది చాలా నవ్వు తెప్పించేటువంటి అంశం అనమాట. చాలా బాగా పండించగలిగాడు, చాలా పండించాడు. అలాగే రీతు చౌదరి సుమన్ శెట్టి మాట్లాడుతూ ఉంటే కనుక సుమన్ శెట్టిని అనుకరిస్తూ అతను లిప్ సింక్, ఆయన ఏం లిప్ సింక్ చేస్తాడో మూమెంట్ ఇస్తాడో దానికి సరిపడేలాగా డైలాగులు ఇక్కడ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇమాన్యుల్ టోటల్ పర్ఫెక్ట్ ప్యాకేజ్ ఫర్ బిగ్ బాస్ అని నాకు అనిపిస్తుంది. ఆయన చాలా జాగ్రత్తగా కనుక అంటే ఇక మొదట కొంచెం త్యాగాలు చేసి చెడగొట్టుకున్నాడు. త్యాగాలు చేయకుండా నెమ్మదిగా పైకి వెళితే ఖచ్చితంగా కమెడియన్స్ కూడా గ్యారంటీ వస్తాయి, కప్పులు వస్తాయి. కన్నడ బిగ్ బాస్ సీజన్ 10లోనో 9లోనో మంజు అని ఆయనకు వచ్చింది, ఆయన కమెడియన్, ఆయన మజాభారత్లోనే చేశాడు, ఆయన బిగ్ బాస్ కప్ గెలుచుకుని వెళ్ళిపోయాడు, ఆయన కూడా ఇలాగే చేశాడు. సో ఈయన కూడా అలా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. చూద్దాం, రేపటి ఎపిసోడ్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. రామదుర్గ మత్సరం సైనింగ్ ఆఫ్.